ఏమైందక్క? కరుణ, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది. వీళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. నేను వెళ్ళి కృష్ణని తీసుకొస్తాను, ఆ తర్వాత ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. సరే. అరే, మీరు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. కిందటిసారి కంటే చాలా బాగుంది. నువ్వెప్పుడూ ఇలాగే అంటావమ్మా. తను ఇక్కడికి రావడానికి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదంతా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. అరే, ఎందుకు ఇలా అంటున్నారు? మేము మాకు తోచిందేదో మేం చేస్తున్నాం అంతే. మీరిక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. కానీ మీ కొడుకు కోడలు ఇంకా రాలేదా? వాళ్ళెక్కడ కనిపించలేదు? వాళ్ళకేదో ముఖ్యమైన పనుందట, రాలేకపోయారు. రోహిత్, నువ్వు ఇక్కడ ఇవాళ విడుదల కాబోతున్నావు కదా? కానీ నీ బట్టలు అంత బానే ఉంది కదా? ఏదో కంగారు పడుతున్నావే? అంకుల్, ఏది సరిగ్గా లేదు. అసలు విషయం ఏమిటి? ప్లీజ్ దుర్గమ్మ, ఏదో ఒకటి చెయ్యి. కృష్ణ, పద, ఇంటికెళ్దాం. అది కాదమ్మా, ఇంకా దుర్గా పూజ పూర్తి కాలేదు కదా. మనం ఇక్కడ ఇంకా కాసేపు ఉండొచ్చు కదా. కృష్ణ, నీ హెల్త్ కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు. మనం రెస్ట్ తీసుకోకపోతే ఎలా చెప్పు? పద, వెళ్దాం. సరే అమ్మ, ఒక్క నిమిషం. అమ్మ చెప్తోంది కాబట్టి నేను వెళ్ళాల్సిందే. కానీ నువ్వు నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నేను తిరిగి వస్తాను నీ దగ్గరికి. కృష్ణ, ప్లీజ్ పద. రోహిత్ అనయ్య, నువ్విక్కడా? రోహిత్ అనయ్య, రోహిత్ అనయ్య, ఏమైంది? సాగర్, అది నేను... అరే, ఒక్క నిమిషం, ఏం చేస్తున్నారు మీరు? నీకేమైనా మతిగాని పోయిందా? ఈ రోజు నువ్వు రిలీజ్ కాబోతున్నావు. ఇప్పుడు పారిపోయినందుకు మళ్ళీ లోపలికెళ్తావు. బండెక్కించడం వేడి. సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. నేను జైలు నుండి పారిపోలేదు. నేను వంశీ వెనక ఫాలో అయ్యాను. అతను జైలు నుండి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.